హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ బేక్స్ బై పూజిత. నేను బేకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు మోస్ట్లీ వచ్చే కేక్ ఆర్డర్స్ ఏంటంటే టీ టైమ్ కేక్సేనండి. సో అందుకే నా ఫస్ట్ వీడియో కూడా టీ టైమ్ కేకే పోస్ట్ చేయాలనిపించింది. ఇది క్వాంటిటీ వచ్చేసి 1/2 kg కేక్ అండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ యూస్ చేసి మీరు చేసినట్టయితే సూపర్ స్పంజీ సాఫ్ట్ కేక్ అయితే వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నేను ఇక్కడ 60 grams ఆఫ్ బటర్ అయితే తీసుకున్నాను. ఇదైతే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అండి. కేక్లో ఏం యూస్ చేసినా సరే అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. టీ టైమ్ కేక్స్లో ఏంటంటే ఆయిల్ ఆర్ గీ యూస్ చేసే కంటే బటర్ యూస్ చేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. సో మ్యాక్సిమం అందరూ బటరే యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను 3 tablespoons ఆఫ్ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఖచ్చితంగా షుగర్ పౌడరే వాడండి, ఎందుకంటే షుగర్ తీసుకుంటే మీకు మిక్సింగ్కి ఎక్కువ టైం పట్టేస్తుంది. ఏ కేక్స్ కూడా ఎక్కువసేపు మిక్స్ చేయకూడదు అనమాట, ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇక్కడ నేను షుగర్ పౌడర్ తీసుకుని బాగా బటర్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇది ఏంటంటే బటర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా జనరలీ, షుగర్ పౌడర్ వేసి మిక్స్ చేయగానే లైట్ ఎల్లో ఆర్ వైట్ కలర్లోకి రావాలి, అంతవరకు వచ్చే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ తర్వాత నేను కండెన్స్డ్ మిల్క్ అనేది యూస్ చేస్తున్నాను. టీ టైమ్ కేక్స్లో ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ చాలా బాగుంటుందండి. అండ్ కండెన్స్డ్ మిల్క్ ఆర్ మిల్క్ మేడ్ ఏదైనా ఒకటే. నేను తీసుకునే కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి నెస్టెల్ కంపెనీ వాళ్ళది. ఇది నేను ఆల్రెడీ మీకు చూపిస్తున్నప్పుడు లైట్గా ఉంచేసాను అనమాట, సో బౌల్లో కొంచెం ఒరిగిపోయింది. సో ఇక్కడ నేను 1/2 cup కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇది కూడా అంతే, మీరు యూస్ చేసే బేకింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక 1 hour 2 hours ముందు ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకుని ఉంచుకోండి. సో ఈ 1/2 cup కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, సో దట్ బటర్, షుగర్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. టీ టైమ్ కేక్స్లో ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయడానికి ట్రై చేయండి. కండెన్స్డ్ మిల్క్ ఏంటంటే హోమ్ మేడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. తర్వాత వచ్చేసి 1 cup మిల్క్ అయితే తీసుకోండి. సో 1 cup పడుతుంది 1/2 kg కేక్కి. ఇది ఒకేసారి వేసేయకుండా ప్యాచెస్ వైజ్ వేయండి, సో దట్ మనకి లమ్స్ ఏం ఫామ్ అవ్వవు. సో ఇక్కడ నేను 1/2 cup మిల్క్ వేసుకున్నాను ప్రస్తుతానికి. వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. కొన్నిసార్లు ఏంటంటే బటర్ మిల్క్ సపరేట్ అయిపోతాయి, ఏం పైపండి అవసరం లేదు. డబుల్ బాయిలర్ యూస్ చేసి కింద ఒక బౌల్ పెట్టుకొని, హాట్ బౌల్, దానిపైన ఈ బ్యాటర్ బౌల్ పెడితే ఆ హీట్కి మన బటర్ అనేది కరిగి మిల్క్లో మిక్స్ అవుతుంది. సో దట్ అప్పుడు మీకు బటర్ అండ్ మిల్క్ అనేది సపరేట్ అవ్వదు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత మైదా యాడ్ చేయాలండి. ఇక్కడ యాక్చువల్లీ నాది క్లిప్పింగ్ మిస్ అయింది, నేను వీడియో ఆన్ చేసి వేసేస్తున్నా అనుకున్నా, బట్ నేను రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేయలేదు. సో ఇక్కడ నేను మైదా 1 and 1/4 cup యాడ్ చేసి అండ్ ఇందాక మనం 1/2 cup మిల్క్ వేసుకుని 1/2 cup ఉంచుకున్నాం కదా, ఆ మిగిలిన 1/2 cup కూడా నేను మిల్క్ వేసేసాను. వేసేసి లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, నా బ్యాటర్ మైదా వేసిన తర్వాత కొంచెం లమ్స్ ఫామ్ అయ్యాయి, తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత లమ్స్ ఏం లేవు. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. అండ్ తర్వాత నేను ఈ బ్యాటర్లోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది వేస్తున్నాను. ఎప్పుడు కూడా బేకింగ్ పౌడర్ అనేది ఎక్కువ ఉండాలి, బేకింగ్ సోడా అనేది తక్కువ ఉండాలి. సో నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ ఎంత తీసుకుంటున్నా అంటే 1 teaspoon తీసుకుంటున్నా, బేకింగ్ సోడా వచ్చేసి 1/2 teaspoon తీసుకుంటున్నా అనమాట. సో ఇవి రెండు తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లమ్స్ అస్సలు ఉండకూడదు, లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. టైట్గా అయితే అస్సలు ఉండకూడదు. టైట్గా ఉంటే మీ కేక్ ఏంటంటే కొంచెం స్పాంజీగా రాదనమాట. సో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి కేక్ వచ్చేసి. నేను యూస్ చేస్తున్న మెజర్మెంట్స్ మీరు అవే డిటో యూస్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా మంచి కేక్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఎసెన్స్ వేస్తున్నాను.
మీకు ఆల్రెడీ చెప్పాను బటర్ స్కాచ్ ఫ్లేవర్ టీ టైమ్ కేక్ ఇది అనేసి. సో నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ అండ్ వెనీలా ఎసెన్స్ ఏ కేక్లో అయినా వేయాలండి. సో దట్ ఏంటంటే మనకి ఫ్లోర్ వేస్తాం కదా, మైదా కానీ గోధుమ పిండి కానీ, ఆ స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ అనేది మనకి డామినేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ అండ్ బటర్ స్కాచ్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు కేక్లో వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ సరిపోలేదు అనుకోండి, మీరు ఇంకా వేసుకోవచ్చు. అంతేగాని 1 టీ స్పూన్ అయితే వేసుకోకండి, మరీ డామినేటింగ్ అనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది ఎలాంటి స్మెల్ రాదు. మోస్ట్లీ వెనీలా ఎసెన్స్ ఎగ్ వేసినప్పుడే వేస్తామని అనుకుంటారు, లేదండి ఎగ్లెస్లో కూడా వేస్తారు. సో మనకి వీట్ అండ్ ఏదైతే వీట్ ఆర్ మైదా స్మెల్ రాకుండా ఉండడం కోసం అనేసి ఇది యూస్ చేస్తాం. ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ అనేది ఒక సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ నేను టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేస్తున్నాను. టీ టైమ్ కేక్స్ ప్లెయిన్ ఉంటే అంత బాగోదు అనిపిస్తుంది నాకు, బట్ నేను ఏ క్లయింట్ అడిగినా టూటీ ఫ్రూటీ అనేది వేస్తాను. ఇక్కడ నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. చాకో చిప్స్ ఆప్షనల్ అండి, నా దగ్గర ఉన్నాయనేసి నేను యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ చాకో చిప్స్ తీసుకొని షుగర్ పౌడర్ వేసి బాగా టూటీ ఫ్రూటీ చాకో చిప్స్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేయండి. షుగర్ పౌడర్ యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, నేను చాలా తక్కువ తీసుకున్నాను. మీరు 3 టేబుల్ స్పూన్ షుగర్ అయినా పడుతుంది దానిలోకి. బాగా కోట్ చేసుకుని టూటీ ఫ్రూటీ అండ్ చాకో చిప్స్కి మన బ్యాటర్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. టీ టైమ్ కేక్స్లో ఏంటంటే కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్లోనే తిప్పాలని లేదండి, ఎలాగైనా తిప్పొచ్చు బ్యాటర్ని, ఏం ఇష్యూస్ ఉండవు. ఇలా మనం మిక్స్ చేసిన తర్వాత నాకు 1/2 kg సరిపడా మోల్డ్ అయితే ఉందండి, బ్రెడ్ మోల్డ్, దాంట్లో నేను చేస్తున్నాను. దీనిలో ఏంటంటే ఫస్ట్ ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకొని పైన పార్చ్మెంట్ పేపర్ పెట్టాను. పార్చ్మెంట్ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్లయింట్కి డెలివర్ చేసినప్పుడు కొంచెం ప్రెజెంటబుల్గా ఉంటుంది అన్నమాట. కింద బాగా మాడిపోదు. అదే పార్చ్మెంట్ పేపర్ లేకుండా డైరెక్ట్గా పెట్టేసామంటే కింద బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. కేక్ తినడానికి బాగుంటుంది, బట్ కిందకు వచ్చేసరికి కేక్ స్మెల్ అండ్ టేస్ట్ మారుతుంది. సో పార్చ్మెంట్ పేపర్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఇక్కడ పార్చ్మెంట్ పేపర్ పెట్టేసి దానిపైన ఆయిల్ గ్రీస్ చేసి దానిలో బ్యాటర్ అనేది వేసేసాను. చూసారా, నేను ఇక్కడ డస్టింగ్ సరిగా చేయలేని వలన పైన ఉండిపోయాయి టూటీ ఫ్రూటీ. ఇక్కడ ఈ బ్యాటర్ అయితే వేసేసుకొని 2 times ట్యాప్ చేసుకొని నేను ఆల్రెడీ గ్యాస్ మీద ఒక బౌల్ ప్రీహీట్ చేసి పెట్టాను అండి 10 minutes. తర్వాత 10 minutes అయిపోయాక ఈ వెజల్ పెట్టేసి 45 minutes బేక్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో. చేసుకొని చూసారా ఎంత చక్కగా డీమోల్డ్ అయిపోయిందో. మనకి ఆ పార్చ్మెంట్ పేపర్ తీసాక కూడా చూపిస్తాను. మనకి బయట బేకరీ స్టైల్లో ఎలా అయితే బేక్ అవుతుందో అంతే చక్కగా బేక్ అయింది, బ్రౌనిష్ కలర్లో వచ్చి. మీరే చూడండి ఎంత బాగా బేక్ అయిందో. అంతే అండి, నేనైతే కట్ చేసేసి క్లయింట్కి అయితే డెలివర్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ మీరు చూపిస్తున్నాను కట్ చేసి ఒక పీస్ ప్రెస్ చేస్తున్నా, అది మళ్ళీ యాస్టీస్ దాని పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే ఏంటంటే మనకి కేక్ చాలా బాగా బేక్ అయినట్టు అనమాట. నేను పీసెస్ అయితే కట్ చేసి 1/2 kg మెజర్ చేసుకొని క్లయింట్కి అయితే డెలివర్ చేసేసానండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.